హలో అండి, అందరూ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ బాత్రూమ్ అండ్ సింక్ని క్లీన్ చేయడం చూపిస్తానండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ వేసి చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు. మనం తెల్లగా పెట్టేస్తే కదండి మరకలు అయిపోయి అవి మొండుగా మనం ఎంత రుద్దినా కూడా పోవు. అలాంటిది ఇలాగా నేను చెప్పిన విధంగా లిక్విడ్ అనేది చేసుకొని ఈ 2 వేసుకుని మనం క్లీన్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా అనేది క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనం చేసుకునే లిక్విడ్ ఏంటో చూద్దాము. ఇలా బౌల్ తీసుకుని అందులోకి వాషింగ్ మిషన్ లిక్విడ్ అనేది వేసుకోవాలండి. మీరు ఇంట్లో ఏ వాషింగ్ మిషన్ లిక్విడ్ వేసుకున్నా పర్వాలేదు, ఏది వాడితే అది వేసుకోవచ్చు. అందులోకి నేను 2 స్పూన్ వాషింగ్ మిషన్ లిక్విడ్ అనేది వేసుకుంటున్నానండి. మీరు క్వాంటిటీ అనేది సింక్ అయితే 1 స్పూన్ వేసుకోండి, బాత్రూమ్ క్లీనింగ్ అయితే 2 స్పూన్లు వేసుకోండి. నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. దాంట్లోకి హార్పిక్ వేసుకుంటున్నానండి. మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా పర్లేదు. 2 స్పూన్స్ అనేది హార్పిక్ వేసుకోవాలి. ఇలా 2 స్పూన్స్ వేసుకున్నాం కదండి. అందులోకి 2 స్పూన్స్ అనేది సాల్ట్ వేసుకోవాలి. నేను వంటల్లో వాడేది సాల్ట్ వేసుకుంటున్నానండి. బేకింగ్ పౌడర్ గట్రా ఏం వేయట్లేదు. ఇలా 2 స్పూన్స్ అనేది సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక అందులోకి నేను 2 ఇంగ్రీడియంట్స్ అన్నాను కదండి. ఇలాగ మన గ్యాస్ ట్రబుల్ వాడతాం కదా, ట్యాబ్లెట్ అని 2 వేసుకుంటున్నాను. అలాగా పొడి చేసుకుని మనం వేసుకోవాలి. అందులోకి ఈనో కూడా వాడుతున్నానండి. 2 వేయడం వల్ల బాగా క్లీనింగ్ అవుతుందండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా వేసుకుని ఒకసారి మనం 1 స్పూన్ పెట్టుకుని కదుపుతూ ఉంటే చూడండి ఎలాగా మనకి పైకి అనేది బుడగలుగా వచ్చేస్తుందో, నొగరు కింద వస్తుంది కదండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మొత్తం మనం వేసుకున్న ఈనో కట్టగా అది బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. అందులోకి చిన్న గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వేసుకుని మనం ఎలా యూజ్ చేయాలనేది వీడియోలో చూపిస్తాను చూడండి. మొత్తం నా బాత్రూమ్ అనేది ఇలాగా మొత్తం మచ్చలు గడిపోయినాయి చూడండి, వైట్గాని ఎంతని ఇలాగా పడిదాన్ని మనం ఎలా క్లీన్ చేస్తానో, ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది వీడియోలో చూపిస్తానండి మీకు. అలాగే బాత్రూమే కాకుండా సింక్ కూడా క్లీన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి మొత్తం ఇలాగ మొత్తం పడిపోయినాయి కదండి. ఇప్పుడు ఇలాగ మొత్తం మనం ముందుగా చేసుకున్న లిక్విడ్ అనేది దానికి మొత్తం పట్టించేయాలండి. ఇలాగ మొత్తం మనం చేసుకున్న లిక్విడ్ అంతా మన గోడలకి అనేది ఇలా పట్టించేసండి. పట్టించేసి ఒక 5 మినిట్స్ అనేది అలా వదిలేస్తే మొత్తం తెల్ల మచ్చలు లేకుండా చాలా బాగా క్లీన్ అయిపోతుందండి. నేను మొత్తం ఇలా గోడలంతా బాత్రూమ్ అంతా పట్టించేసానండి. పట్టించేసి ఒక 5 మినిట్స్ అనేది వదిలేసాను. అలా వదిలేసిన తర్వాత మనం వాటర్ పెట్టుకుని క్లీన్ చేద్దామండి. ఇలాగా వాటర్ జగ్గులో పెట్టుకుని మొత్తం క్లీన్ చేసుకుందాము. చూడండి ఎంత వైట్గా అనేది వచ్చిందో, తెల్ల మచ్చలు లేకుండానే. చాలా బాగా వర్క్ అవుతుందండి. చాలా బాగా క్లీన్ అయిపోతుంది. అసలు క్లీన్ అవుతుందని అనుకోలేదండి. అలాంటిది నేనే ముందు షాక్ అయిపోయాను. ఇలా క్లీన్ చేసుకున్నాక ఒకసారి మీకు వీడియో తీసి చూపిస్తాము, ఎవరికైనా యూజ్ అవుతుంది అనేది వీడియో తీస్తున్నానండి. చాలా బాగా క్లీన్ అయిపోయిందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి ఒక వీడియో చూస్తే ఆ వీడియో అంతా చూసి అప్పుడు మీకు ఈ వీడియో అనేది నేను ట్రై చేసి మీకు చూపిద్దామని మళ్ళీ ఇంకోసారి చేసి మీకు చూపిస్తున్నానండి. అలాంటి సింక్ కూడా నాకు ఇలా చూడండి ఎలాగ పసుపుగా మచ్చలు అనేది పడిపోయిందో, అది అస్సలు వదలట్లేదు. అలాంటిది ఎంత సింక్ అనేది క్లీన్ చేసి మీ ముందే చూపిస్తున్నానండి. చూడండి తెల్లగా మీకు బ్లాక్ సింక్ వల్ల అంతలా కనిపించట్లేదు. మూలలంతని వైట్ కానీ ఎల్లో కింద పడిపోయింది. అదంతా ఇప్పుడు ఒక్కసారి మీకు అలా రుద్ది పెడితేనే మనం ఎక్కువ కూడా కష్టపడవసరం లేదండి. ఒకసారి అలాగ అప్లై చేసేసి వదిలేస్తే ఒక 5 మినిట్స్ అనేది మొత్తం అంతా తెల్లగా ఉన్న మచ్చలైనా పసుపుగా ఉన్న మచ్చలైనా మొత్తం అన్నీ వదిలిపోతాయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు అనేది వీడియో చూపిస్తున్నానండి. మీకు ఎదురుగుండానే చేసి చూపిస్తున్నాను. అలాంటిది చాలా బాగా క్లీన్ అయిపోయిందండి. ఎలాంటి మొండి మరకలు ఉన్నా కూడా చాలా బాగా క్లీన్ అయిపోతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మన ఇంట్లోని సింక్లోని స్టీల్ ట్యాప్లు ఉంటాయి కదండి, అవి అయినా బాగా క్లీన్ అయిపోతాయి. ఇలాంటి రబ్బర్ ట్యాప్లు అయినా బాగా క్లీన్ అయిపోతాయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. నేను చూడండి అక్కడ సబ్బు కూడా బ్రష్లో పెట్టుకున్నాం కదండి, అదంతా వెనకాలంతా మచ్చ కింద పడిపోయినాయి. చాలా జిడ్డుగాని బ్లాక్గా అయిపోయిందండి. అలాంటిది కూడా బాగున్న మొండు మరకలు కూడా బాగా క్లీన్ అయిపోతాయి. చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. ఇప్పుడు నేను క్లీన్ చేసేసుకుని పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకున్నాక మొత్తం చాలా బాగా క్లీన్ అయిపోయిందండి. ఒకసారి మీరే చూస్తారు కదా, ఒకసారి చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందండి. మీకు ఈ వీడియో చూపిస్తున్నాను.
చాలా బాగా క్లీన్ అయిపోయింది కదండి. చాలా అంటే చాలా చిటికలో అనేది మనం క్లీన్ చేసేసుకున్నాము. చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది కదండి టిప్ అనేది. మీకు ఈ టిప్ కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.